కిరణ్ గారు, ఎందుకు సిబిఐ రావాలి? షార్ప్గా కొన్ని పాయింట్లు చెప్పండి సార్. ఈ కారణాల వల్ల సిబిఐ విచారణ జరగాలి, లేదా ఈ రకంగా అవకతవకలు జరిగాయి అని చెప్పడానికి కొన్ని ఎవిడెన్స్తో కూడినటువంటి పాయింట్లు కొన్ని చెప్పండి సార్. అందరికీ నమస్కారం. మొదటగా ప్యానల్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నమస్తే సార్. రిక్రూట్మెంట్ కి ముందే కొన్ని జియోస్ ఇష్యూ చేశారు. రిక్రూట్మెంట్ తర్వాత ఆ జియోస్ ని క్యాన్సిల్ చేశారు. రిక్రూట్మెంట్ కి ముందే కొన్ని జియోస్ ని ఇష్యూ చేశారు, ఎందుకంటే అది ఆ జియో ప్రకారంగా లాభపడాలి అనే ఉద్దేశంతో దాన్ని ఇష్యూ చేశారు. అలాగే రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత దాటిని క్లోజ్ చేశారు. అయిందండి. ఇకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి ఈ డిఎస్సిలో. ఇప్పటి వరకు జరిగిన హైయెస్ట్ ఏ డిఎస్సిలు కూడా ఇన్ని హైయెస్ట్ మార్క్స్, ఇన్ని హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రాలేదు. కావాలంటే పాత చరిత్ర అంతా తిరగేసుకోండి. ఓకే, అంటే ఈ బ్యాచ్ వాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళ, లేకపోతే పాత వాళ్ళు ఎవరు తెలివేదాటలు లేదా నాకు అర్థం కాలేదు ఒకటి. ఇకపోతే ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో హైయెస్ట్ వచ్చినాయి అని చెప్పి మాట్లాడుకున్నామో, అవును, ఉన్న జీవోల్ని ఇష్యూ చేశారు, లేని జీవోల్ని ఇష్యూ చేశారు, ఉన్న జీవోల్ని మిస్యూజ్ చేశారు. అందులో భాగంగానే జీవో నెంబర్ 77. ఓకే, ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎస్సీ కులాల్లో ఎవడైనా పుట్టాలనుకుంటాడా అని అన్నారు. అవును, అది మీరు అందరూ విన్నారో లేదో నాకు తెలీదు, నేను విన్నాను, గుర్తుంది. దాన్ని సేమ్ ఇప్పుడు పాటించారు. ఈ జీవో నెంబర్ 77 ఏం చేశారంటే, ఏదైతే రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి మైనారిటీస్ కి ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి 15% ఇచ్చింది. అందులో 3 బైఫర్కేషన్స్ ఉన్నాయి: ఎస్సీ కేటగిరీ 1, ఎస్సీ కేటగిరీ 2 అండ్ ఎస్సీ కేటగిరీ 3. దట్ ఈస్ 1.5% ఫర్ ఫస్ట్ కేటగిరీ, 6.5 ఫర్ సెకండ్ కేటగిరీ అండ్ 7% ఫర్ థర్డ్ కేటగిరీ. ఎస్సీ వాళ్ళు ఎంత మంది ఎగ్జామ్ రాసినా ఈ 15% లోనే ఫైట్ చేయాలి. బీసీ వాళ్ళకి ఉన్న రిజర్వేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత మంది రాసినా అందులోనే ఫైట్ చేయాలి. ఎందుకంటే యాక్చువల్గా ఓపెన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వేషన్ క్యాండిడేట్ ఓపెన్ వాళ్ళతో సమానంగా మార్క్స్ వస్తే వాడిని ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ పర్సన్ కి 45 మార్క్స్ వచ్చి 74 మార్క్స్ వచ్చి అనుకుందాం, ఎస్సీ క్యాండిడేట్ కి 75 మార్క్స్ వచ్చి అనుకుందాం. సో ఈ 75 మార్క్స్ వచ్చిన ఎస్సీ కేటగిరీ పర్సన్ ని ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న పర్సన్ కంటే ముందు ఫిల్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే 75 మార్క్స్ వచ్చిన ఎస్సీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ లోనే ఫిల్ చేశారు. ఎవరైతే మైనారిటీ క్యాండిడేట్ ఉన్నాడో వాడిని అందులోనే ఫిల్ చేశారు. సో రాజ్యాంగం ఎవరికైతే హక్కు ఇచ్చిందో మీరు ఇచ్చింది కాదు ఇది. ఓకే, ఎందుకంటే అంటే ఇప్పటికీ ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఆ సంఘాల వాళ్ళు ఎందుకు మరి నాకు అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కాలేదు, ఈ ప్రాబ్లం ని ఎవరు పట్టించుకోవట్లేదో ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలా నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఎడిషనల్ గా మీరేం చెయ్యొద్దు, ఉన్నదాన్ని పాటిస్తే చాలు. అది పాటించలేదు. ఇకపోతే ఏంటంటే ఒక డెలిబరేట్ గా ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీకి అప్లోడ్ చేయడానికి మీరు స్కోప్ ఇచ్చారు. అవును, క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడానికి ఒక పర్సన్ కి మీరు స్కోప్ ఇచ్చారు. ఆయనకి ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేశాడో ఆయనకి 2 ఎగ్జామ్స్ లో రెండు టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. ఒకటి ఫస్ట్ ర్యాంక్, ఇంకోటి 6th ర్యాంక్. ఈయన ఏంటంటే ఏంటంటారు ఎస్సీఎస్ సోషల్ రాశాడు, అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇకపోతే ఏంటంటే టీజీటీ తెలుగు రాశాడు, అందులో 6th ర్యాంక్ వచ్చింది. ఓకే సార్. ఇకపోతే ఆయన నాకు జాబ్ రాలేదు, నాకు జాబ్ ఇవ్వలేదు అని ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళలేదట కదా లోకేష్ గారు, చెప్పారుగా, అసెంబ్లీలో చెప్పారు కదా. ఏదో రోడ్డు మీద బహిరంగ సభల్లో లేక టీ కొట్ల దగ్గర మాట్లాడిన మాటలు కావు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అంటే రికార్డెడ్గా ఉంటాయి, భవిష్యత్ తరాలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటిది విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు.
అసెంబ్లీలో చాలా చెప్పారు సార్, అవన్నీ ఇప్పుడు మాట్లాడి నేను రాజకీయ ప్రస్తావన చేయడం రాజకీయ ప్రస్తావన కాదు, మీరు చెప్పిన దానికి, లోకేష్ గారు చెప్పిన దానికి ఏంటి? ఆయనేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదని అన్నారు. అరే సార్, నేను ఆయన ఆయన ఎవరైతే ద పర్సన్ హూ ఇస్ ఎఫెక్టెడ్ బై డైరెక్ట్లీ గవర్నమెంట్ ద్వారా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యాడో ఆయన అఫిడవిట్ లో ఇచ్చాడు సార్. నా లాగిన్ బ్లాక్ చేశారు, నా కాల్ లెటర్ పంపించలేదని. ఫస్ట్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ వచ్చినోడికి అసలు ఫస్ట్ నువ్వు కాల్ లెటర్ ఎందుకు పంపించలేదు? ఫస్ట్ చెప్పాలా? మిమ్మల్ని ఎందుకు అంత గట్టిగా క్వశ్చన్ చేశానంటే ఈ ఆన్సర్ రాష్ట్ర ప్రజలు వినాలి. ఒక విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారనే విషయం బయటపడాలి. ఒకటో ర్యాంక్ 6వ ర్యాంక్ వచ్చిన వరకు అసలు మీరు కాల్ లెటర్ ఎందుకు పంపించలేదు? ఫస్ట్ థింగ్. ఓకే, పంపించలేదు. వాడి వెరిఫికేషన్ కి రాలేదని ఒక కోన శశిధర్ గారు ఏమో వెరిఫికేషన్ కి రాలేదన్నారు, ఈయన ఎన్ఓసి తీసుకోలేదు అంటున్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎట్స్ అంటే నాలెడ్జ్ ఎంత వరకు ఉందో నాకు తెలియదు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డజంట్ నీడ్ టు గో ఫర్ అన్ ఎన్ఓసి. ఓకే, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎన్ఓసి సంబంధం లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఎన్ఓసి అవసరం లేదు అని మీరు ఒక పాయింట్ లేవదీశారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కొంతమంది చెప్తున్నారు, నేను నోటిఫికేషన్ పూర్తిగా చదవలేదు కానీ నోటిఫికేషన్ లో అసలు ఎన్ఓసి కావాలన్న అంశాన్ని పొందుపరచలేదని అంటున్నారు. సార్ అది పొందుపరచలేదు సంగతి వేరే విషయం, పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటంటే వాడిని అనుకుందాం. అంటే ఎందుకంటే నేను పొందుపరిచారా లేదన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లోనే లేకపోతే మీరు అసెంబ్లీలో ఏమో ఎన్ఓసి ఇవ్వలేదని చెప్తారు. సార్ కోన శశిధర్ గారు ఏమన్నారంటే అంటే ఆయన వెరిఫికేషన్ కి రాలేదు కాబట్టి క్యాన్సిల్ చేసామన్నారు. ఓకే, ఆయన చెప్పిన ఆన్సర్ అది. అవును. ఈయన ఏం చెప్తున్నారంటే అంటే ఎన్ఓసి తీసుకోలేదు అందుకే మేము ఆయనకి బ్లాక్ చేసామంటున్నారు ఈయన. వీరందరూ కరెక్ట్ గా మ్యాచ్ చేసుకొని ప్రిపేర్ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే మిగతా వాటిల్లో ప్రిపేర్ అయినట్టు ఈ విషయాలు ప్రిపేర్ అవ్వలేదు. అందుకాబట్టే ఇక్కడ ఏంటంటే అంటారు బై మిస్టేక్ ఏంటంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ వచ్చినాయి. విషయం ఏంటంటే అంటే ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలుస్తున్న విషయాలు ఏంటంటే SAPE పేపర్ కి సంబంధించిన 120 బిట్లు 3 లక్షలకు అమ్మారంట. SAPE పేపర్ ని SAPE పేపర్ కి సంబంధించిన బిట్స్ 120 బిట్లు 3 లక్షలకు అమ్మారు. అంటే అమ్మకం ఎట్లా జరుగుతుంది? ఏదన్నా కోచింగ్ సెంటర్ల ద్వారా జరిగిందా లేకపోతే తనకు కావాల్సిన వాళ్ళకి ఏమన్నా రహస్యంగా పంపడం? సార్ ఎవరైతే పేపర్ సెట్టర్స్ ఉన్నారో SCRT మెంబర్స్ ఎవరైతే పేపర్ సెట్టర్స్ ఉన్నారో ఎవ్రీ పేపర్ సెట్టర్ ఈజ్ లింక్డ్ విత్ వన్ కోచింగ్ సెంటర్. ఓకే, అందుకు సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నాం మేము. ఇంకొక అంటే ఇది కరెక్టా కాదా, మీరు చెప్తున్నది కరెక్టా కాదా అని తేలాలంటే పర్టికులర్ గా కొన్ని కోచింగ్ సెంటర్లో ఉండేటటువంటి ఆ స్టూడెంట్స్ కు మాత్రమే ర్యాంకులు వచ్చి ఉద్యోగాలు వచ్చాయా? 100%, 100కి 200%. మీకు ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే ఏదైతే SP సక్సెస్ కోచింగ్ సెంటర్ అని ఒక కోచింగ్ సెంటర్ ఉందో వాళ్ళ వైఫ్ కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది నేను చెప్పింది కాదు, ఆయనే పోస్ట్ వేసినారు. సక్సెస్ మీట్ లో వాళ్ళ వైఫ్ పోస్ట్ వేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ విమెన్ కోటాలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆమెకు వచ్చింది. అందుకు నేను సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నాను. గుడ్, మేము సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కావాలంటామంటే అందుకు కావాలంటున్నాం. రైట్. ఇంకొకటి ఏంటంటే చాలా అంటే వేగ్ గా మాట్లాడుతున్నాడు. ఎంత ఈజీగా మాట్లాడుతున్నాడు అంటే రిపోర్ట్ ఇప్పుడు మీరు ఎలాగైతే డిబేట్ కండక్ట్ చేస్తున్నారో అట్లా డిబేట్ కండక్ట్ చేసే ఈ ABN ఛానల్లో ఒక ఆయన, ఈ TV5 లో ఒక ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ABN ఛానల్లో ఒక ఆయన అంటున్నారు ఏంటంటే సార్ అసలు నాకు అర్థం కాలేదు ఏంటంటే పేపర్ లీక్ అవ్వడానికి అక్కడ పేపరే లేదు కదా అన్నారు సార్. నేను విన్నాను. మీరు కావాలంటే ఆ డిబేట్ తీస్తే నేను మీకు డేట్ చెప్తాను. పేపర్ లీక్ అవ్వడం, అసలు పేపర్ లీక్ అవ్వడానికి స్కోప్ లేదు, పేపరే లేదట కదా. ఇకపోతే పేపర్ లీక్ అవ్వడానికి అసలు ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, నీట్ పేపర్ ఎట్లా లీక్ అయింది సార్? సాఫ్ట్వేర్ తో డౌన్లోడ్ చేసిన, సాఫ్ట్వేర్ తో ఇంప్లిమెంట్ చేసిన పేపర్ కాదా? అవును. సిస్టమ్ లో రాసిన ఎగ్జామ్ కాదా? వాళ్ళకి అంత తెలివితేటలుంటే అట్లాంటి ఛానల్కి ఎందుకు వెళ్తారులేండి, అక్కడే కూర్చోగలరు వాళ్ళు, ఆ ఛానల్లోనే కూర్చోగలరు. కాదు సార్, అంటే ఇంకొకటి ఏంటంటే ఇంకొక టీచర్
ఇంకొక టీచర్ మేడం గారు, టీచర్ అట ఆవిడ మేడం, మ్మ్. ఆవిడ టీచర్ అని ఆ రిపోర్టర్ గారు సంబోధిస్తే గానీ నాకు ఆ డిబేట్ కండక్ట్ చేసిన ఆయన చెప్తే గానీ ఆవిడ టీచర్ అని నాకు తెలియదు. ఆవిడ టీచర్ అంట. ఆ, మేడం గారు బహుశా ఏంటంటే అంటే నాకు తెలియదు, సారీ మేడం, నాకు తెలియక మాట్లాడుతున్న ఈ మాటలు క్షమించండి. ఒకవేళ అన్ట్రైన్ టీచర్స్ లో మీకు జాబ్ వచ్చిందేమో నాకు తెలియదు. ఎందుకంటే వితౌట్ క్వాలిఫికేషన్, వితౌట్ పర్సూయింగ్ అన్ ఎగ్జామినేషన్, వితౌట్ రైటింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, a people getting a job in DSC, అది ఎంతవరకు మీరు ఒక టీచర్ గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఒక బాధ్యత కలిగిన టీచర్ గా మీరు ఎంతవరకు ఆ మాటను సమర్థిస్తారు? ఆవిడ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చారా, రాయకుండా వచ్చారా? నాకు అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే అప్పట్లో అన్ట్రైన్ టీచర్స్ ఉండేవి. లేదు, ఖచ్చితంగా రాసే వచ్చి ఉంటారు. లేదు, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మీరు అసెంబ్లీలో మాట్లాడారు అన్నారు కదా. అవును. అసెంబ్లీలో ఎవరైతే మాట్లాడినా ఎవరైతే నారా లోకేష్ సార్ ఏదైతే మాట్లాడి ఉన్నారో Yes. చాలా డెలిబరేట్ గా మాట్లాడారు. ఏంటంటే మేము పివి సింధుకు కూడా జాబ్ ఇచ్చాము, Yes. మేము చాలా గర్వంగా మేము పివి సింధుకు కూడా జాబ్ ఇచ్చాము, మ్మ్. అలాగే మిగతా వాళ్ళందరికీ ఇచ్చామని అన్నారు. ఓకే. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏంటంటే మీరు పివి సింధు ఇప్పుడు జాబ్ చేస్తుందా, ఆటలాడుతుందా? ఫస్ట్ క్వశ్చన్. మ్మ్. పివి సింధు జాబ్ చేస్తుందా, ఆటలాడుతుందా? ఒకటి. ఇంత క్లిష్టమైన ప్రశ్న లోకేష్ లాంటి వాళ్ళకి, స్టాన్ఫర్డ్ లాంటి వాళ్ళకి మీరు కాదు సార్, వినండి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చిన టీచర్లు ఆటలాడుకుంటారా, పాఠాలు చెప్తారా? మరి అదే కదా నేను అంటున్నాను. స్టాన్ఫర్డ్ లెవెల్లో ఈ క్వశ్చన్స్. ఇంకొకటి ఏంటంటే నా సహోదరుడు నా కో పార్టిసిపెంట్ నాతో పాటు ఆయన అడిగినట్లు ఇదే స్పోర్ట్స్ కోటాలో మీరు ఒక జడ్జి ఉద్యోగాలు ఇస్తారా? ఇదే స్పోర్ట్స్ కోటాలో డాక్టర్ ఉద్యోగాలు ఇస్తారా? ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఇస్తారా? ఇంజనీరింగ్ అది ఇచ్చేస్తారేమో నాకు తెలియదు. ఇప్పుడు నేను అడుగుతాను ఏంటంటే ఒక డాక్టర్ ఉద్యోగం ఇస్తారా, ఒక జడ్జి ఉద్యోగం ఇస్తారా? మ్మ్. ఒక వ్యవస్థని తయారు చేయవలసిన బాధ్యత టీచర్ మీద ఉంది.